కోటి మేడం మరి ఎలాగా కొట్టేనా బాగా వచ్చింది ఎందుకు ఏం వదల్లో ఎరా స్క్రీన్ కనిపిస్తుందమ్మా ఇదేది మేడం నా ఫోటో అది కాదు అదే ఇప్పుడు నేను కనిపిస్తున్నానో లేదు సరిపోద్దా మేడం ఓకే మా వినిపిస్తుందిరా అందరికి అబ్బాయి అది ఒకసారి ఆన్ అయిందో లేదు చూడు ఒకసారి నాది సార్ ఇక మోర్లో చాట్లో వస్తున్నట్టున్నా మేడం ఓకే థ్యాంక్ యూ అమ్మా వస్తున్నాను లేండి మేడం ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ సో ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ స్టోకాస్టిక్ ప్రాసెస్ సో ఎస్టర్డే ఏం చెప్పుకున్నాము మనం సో ఇప్పటి వరకు మనకి వన్ మినిట్ అమ్మ ఇది ఆగిపోయింది స్ట్రక్ అయిపోయింది మేడం స్క్రీన్ స్ట్రక్ అయింది ఒకసారి చూడండి అమ్మా ఇంకా స్టార్ట్ చేద్దాం లేట్ అయిపోయింది సో ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ స్టోకాస్టిక్ ప్రాసెస్ ఒకసారి చెప్తున్నాను చూడరా ర్యాండమ్ వేరియబుల్స్ సో ర్యాండమ్ వేరియబుల్స్ లో ఫస్ట్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ఎక్స్పెరిమెంట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ ఏ ప్రాసెస్ ఆఫ్ అబ్జర్వేషన్ ఈస్ కాల్డ్ an experiment అంటారు ఓకేనా నెక్స్ట్ శాంపిల్ స్పేస్ వాట్ ఈస్ మెant by శాంపిల్ స్పేస్ the set of all possible outcomes of a given experiment is called as sample space అంటారు set of all possible outcomes
All possible outcomes means outcomes is nothing but result of given event. Result of given event is nothing but outcomes అంటారు. For example, just we have to consider die తీసుకున్నప్పుడు total outcomes of the die 6 ఉంటాయి రా, 1 2 3 4 5 6. నెక్స్ట్ కాయిన్, ద కాయిన్ అవుట్కమ్స్ మీన్స్ కాయిన్కి ఎన్ని అవుట్కమ్స్ ఉంటాయి రా, 2 ఉంటాయి. అంటే total outcomes of a given experiment is called as sample space అంటారు. There are two types of sample space ఉంటాయి. సో sample space లో two types ఉంటాయి రా, discrete sample space, continuous sample space. Discrete countable number of outcomes of a given experiment is called as discrete sample space అంటారు. కౌంటబుల్, మనం ఏమైతే కౌంట్ చేయగలిగినటువంటి ఒక ఎక్స్పెరిమెంట్లో మనం ఒక ఎక్స్పెరిమెంట్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్ తీసుకుంటే, కాయిన్ ఈజ్ నథింగ్ బట్ కౌంటబుల్. టాసింగ్ ఏ కాయిన్ చేసినప్పుడు జస్ట్ వీ హ్యావ్ టు టూ అవుట్కమ్స్ ఆఫ్ ఏ గివెన్ ఈవెంట్. టూ అవుట్కమ్స్ ఆఫ్ ఏ గివెన్ ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్ head or tail. Next method, continuous sample space under. Continuous sample space is nothing but uncountable number of outcomes of a given experiment or infinite number of elements. Infinite ante uncountable. Uncountable. For example, stars in sky. Stars in sky is nothing but uncountable. So next, weather is also nothing but uncountable. Okay now, so that is the sample space. Next, main important topics, 2 or 3 marks main ga vachina raapena ee question raayachara exam lo. Probability antaru. What is meant by probability? Probability is nothing but expecting what here man outcome expect cheyalem ra danni probability lo. Just kaneesam reality ane teliyadu vadiki probability ante ade kada meeku cheppindi. So how to find the probability of the given event? ఆ రియాలిటీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం, పర్సంటేజ్ ఆఫ్ రియాలిటీని ఫైండ్ అవుట్ చేసుకోవడమే మనం ప్రాబబిలిటీ అనుకుంటాం. సో పర్సంటేజ్ ఆఫ్ రియాలిటీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, జస్ట్ వీ హ్యావ్ టు యూజ్ ద నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్ వేస్తాం. ఫేవరబుల్ అవుట్కమ్స్ మీన్స్ మనం ఏ దానినైతే ఫేవరబుల్ అవుట్కమ్స్ మీన్స్ మనం ఏ దానినైతే మనం క్యాల్కులేట్ చేస్తున్నామో సో దాన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటారు. టోటల్ అవుట్కమ్స్ ఈజ్ నథింగ్ బట్ ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఏ గివెన్ ఎక్స్పెరిమెంట్. దానికి ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాను రచన, శాంపుల్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జామ్ అనేది తీసుకున్నాను శాంపుల్ స్పేస్లో. ఒక ఎగ్జామ్ తీసుకొని ద అవుట్కమ్స్ ఆఫ్ ఏ ఎగ్జామ్, అవుట్కమ్స్ ఆఫ్ ఎగ్జామ్కి 2 types ఆఫ్ అవుట్కమ్స్ ఉంటాయి, పాస్ ఆర్ ఫెయిల్. పాస్ యొక్క రియాలిటీ ఈజ్ నథింగ్ బట్ ప్రాబబిలిటీ. అసలు మీరు ఎవరైనా ఎగ్జామ్ అడిగితే ఏం చెప్పారు మీకు, ఏమో ఈజ్ నథింగ్ బట్ ప్రాబబిలిటీ. ఓకేనా, సో ఏమో అనేది ఎంత ఛాన్సెస్, దట్ ఈజ్ నథింగ్ బట్ ప్రాబబిలిటీ క్యాలిక్యులేషన్స్ అంటారు. ఛాన్సెస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి దాన్ని. ఆ ఛాన్సెస్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవడం కోసం దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఫార్ములాని మనం యూజ్ చేసుకుంటున్నాం. ఈ ఫార్ములాని ఎలా యూజ్ చేస్తున్నాం అంటే నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్ చేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ చిన్న నెక్స్ట్ మీకు ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏం చెప్పాను మీకు, ర్యాండమ్ వేరియబుల్. ఇప్పుడు మనం ఒరిజినల్ సబ్జెక్ట్లోకి దిగామమ్మా. ర్యాండమ్ వేరియబుల్స్ అంటారు. వాట్ ఈజ్ మెంట్ బై ర్యాండమ్ వేరియబుల్? మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి రా, ఈ ఆర్వీఎస్పి చెప్పేటప్పుడు దయచేసి నేను కోరుకునేది ఏంటంటే పెన్ను పేపర్ దగ్గర పెట్టుకోండి రా. ఓకేనా, పెన్ను పేపర్ లేకుండా ఆర్వీఎస్పి క్లాస్ దగ్గరికి రావద్దు. షోయింగ్ అసలు ఏనొద్దమ్మా. ఓకేనా, షోయింగ్ కావాలంటే ముచ్చట్లు మనం చాలా చెప్పుకోవచ్చు, దానివల్ల ఉపయోగం ఉండదు ఈ 40 నిమిషాల్లో. పేపరు పెన్ను దగ్గర పెట్టుకోండి. ఈ సబ్జెక్ట్ అనే కాదు, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ కూడా మీరు మిగతా ఏంటంటారా అది చెప్పలేకపోయినా కానీ చదువుకునే క్యాపబిలిటీ ఉంటుంది మీ దగ్గర. ఓకేనా, మీరు చాలా తెలియగల పిల్లలు, దాంట్లో డౌటే లేదు. ఓకేనా, సో మీకు ఏంటంటే ఈ 2 సబ్జెక్టులకు మాత్రం కంపల్సరీ చెప్పుకోవాలి. పొంతులు చెప్తేనే చదువుకోవాలి. ఓకేనా, ఓన్గా చదువుకోవాలని ట్రై చేసినా రాదు, చెప్పటానికి కూడా ఎవడు ఉండడు కూడా. ఓకేనా, అది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను ఇచ్చే మంచి సలహా ఏంటంటే ఒక పెన్ను ఒక పేపర్ దగ్గర పెట్టుకోండి. మీకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు రైజ్ హ్యాండ్ చేయండి. ఓకేనా, ఆ రైజ్ హ్యాండ్ చేస్తే ఖచ్చితంగా చెప్తాను. ఒక్క నిమిషం. హలో మేడం, మేడం పీపీటీస్ మేడం.
మెటీరియల్ అవ్వలేదు మేడం, అది చెప్పాను మేడం. హలో, ఒకసారి సారీ అమ్మా. సో ఇప్పుడు ర్యాండమ్ వేరియబుల్స్ అంటే మనకి ఏంటంటే ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఏ గివెన్ ఎక్స్పెరిమెంట్. ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఏ గివెన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ ర్యాండమ్ వేరియబుల్ అంటారు. ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఏ గివెన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ ర్యాండమ్ వేరియబుల్ అంటారు. అంటే ఏదైనా ఒక వాల్యూ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ప్రాబబిలిటీలోనే చూసుకోండి. ప్రాబబిలిటీలో మనకి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈవెంట్ అనేది తీసుకుంటున్నాం, ఎగ్జామ్ అనే ఒక ఈవెంట్ తీసుకుంటున్నాం. ఎగ్జామ్ అనే ఈవెంట్లో ద రియల్ ఫంక్షన్ ఆఫ్ ది events of a given sample space is called as random variable. The real function of the events of a given sample space. The real function is nothing but ఎవరైనా మిమ్మల్ని ఎగ్జామ్ అడిగారు అనుకుంటారా, ఎగ్జామ్ పాస్ అయ్యాను, దట్ ఈస్ నథింగ్ బట్ ర్యాండమ్ వేరియబుల్. ఓకేనా? ద రియల్ ఫంక్షన్ ఆఫ్ ఏ ఈవెంట్స్ ఆఫ్ ఏ గివెన్ శాంపిల్ స్పేస్ ఈజ్ కాల్డ్ యాజ్ ర్యాండమ్ వేరియబుల్. నెక్స్ట్ అమ్మ, కండిషన్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్లో 4 కండిషన్స్ అని చెప్పాను. The conditions of random variable first, the random variable is a single valued function. The random variable is a single valued function. Single valued అంటే మనం సగం మంచి సగం చెడు, అసలు ఏది ఒక రియాలిటీ ఈజ్ నథింగ్ బట్ ఏదైనా 100% ఉండాలి రియాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జామ్ చదివి పాస్ అయ్యాను ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద రియాలిటీ. ఫెయిల్ అయ్యాను, దట్ ఈస్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద రియాలిటీ. ఓకేనా? సో ది సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఏ గివెన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ ర్యాండమ్ వేరియబుల్. సో అందుకని ఎవ్రీ ర్యాండమ్ వేరియబుల్ ఈజ్ ఏ సింగిల్ వాల్యూడ్ ఫంక్షన్. ఎవ్రీ ర్యాండమ్ వేరియబుల్ ఈజ్ ఏ సింగిల్ వాల్యూడ్ ఫంక్షన్. ఇప్పుడు మీకు ఇంకో సెకండ్ కండిషన్ ఏం చెప్పాను, ఒక ర్యాండమ్ వేరియబుల్ అనేది is always less than or equal to real function of the given event అని చెప్పాను. అది ఎలా చెప్పాను, ఒక సెట్ తీసుకున్నాను. ఎగ్జాంపుల్, ద ర్యాండమ్ వేరియబుల్ కన్సిస్ట్స్ ఆఫ్ క్యాపిటల్ X. ద ర్యాండమ్ వేరియబుల్లో మనం తీసుకున్నటువంటి శాంపుల్ స్పేస్లో వన్ ఆఫ్ ద రియల్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ స్మాల్ ఎక్స్. ద సెట్, ద ఈవెంట్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్. సో ఇప్పుడు చూడండి అమ్మా, the set corresponds to those points in the sample space for which the random variable x of s does not exceed the number of x. That means, for example, ఒక random variables తీసుకుంటే random variable లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ తీసుకున్నాను చిన్న, ఆ ఎగ్జామ్లో పాస్ ఆర్ ఫెయిల్, దట్ ఈస్ ద అవుట్కమ్స్ ఆఫ్ ఏ గివెన్ ఎక్స్పెరిమెంట్. x of s does not exceed the number x, small x అంటే రియల్ నంబర్. అంటే x of s అంటే ద రియల్ ఫంక్షన్ ఆఫ్ ది శాంపిల్ స్పేస్ లేదా ద ర్యాండమ్ వేరియబుల్ ఆఫ్ ది శాంపిల్ స్పేస్ డస్ నాట్ ఎక్సీడ్స్ ది వన్ ఆఫ్ ద అవుట్కమ్స్. దట్ ఈస్ నథింగ్ బట్ అది రా మీనింగ్. ఇప్పుడు నెక్స్ట్ రా, అదే దాని యొక్క ప్రాబబిలిటీ కూడా తీసుకున్నాం అనుకున్నాము. దాని యొక్క ప్రాబబిలిటీ ఆఫ్ ది రియల్ ఫంక్షన్ అనేది ఈజ్ ఆల్వేస్ ఈజ్ ఈక్వల్ టు 100% ఉంటుంది. 100% ఎందుకు ఉంటుంది అని చెప్పాను, కరెక్ట్గా ఎస్ ఆర్ నో, దట్ ఈస్ నథింగ్ బట్ ర్యాండమ్ వేరియబుల్. ఎస్ ఆర్ నో. ఫర్ ఎగ్జాంపుల్, ద ప్రాబబిలిటీ ఆఫ్ దిస్ ఈవెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద ప్రాబబిలిటీ ఆఫ్ దిస్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది ప్రాబబిలిటీస్ ఆఫ్ ఆల్ ఎలిమెంటరీ ఈవెంట్స్ corresponds to outcomes of the given experiment. That is nothing but third condition of the continuous random conditions of a random variable. Next amma, the reality, the probabilities of the event leda the reality of the event ento vastundi manaki 0 or 1 అని వస్తుంది. 0 or 1, that is nothing but conditions. Next random variable లో ఏమో ఉన్నాయి, random variable లో two types of random variables ఉంటాయి. discrete random variable, continuous random variable. discrete random variable వచ్చేసరికి కౌంటబుల్, continuous random variable వచ్చేసరికి అన్కౌంటబుల్. ఒకసారి జాగ్రత్త చూడండి అమ్మా. ఇప్పుడు ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్
ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ నెక్స్ట్ టాపిక్ రా ఇది, ఓకేనా. సో ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే ఏంటంటేరా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఎగ్జాంపుల్స్ కూడా చెప్పానమ్మా. మీకు 1 BHK 2 BHK తీసుకుంటే 1 BHK ప్లస్ 1 BHK ప్లస్ హాల్ ప్లస్ కిచెన్ అంటే దాని అర్థం చూసుకోండి అమ్మా. ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ the probability of the event, the probability of the event is equal to the sum of the probabilities of the elementary components of the given event. Sum of the elementary components of the given event is nothing but probability distribution function. Probability distribution function అంటారు. probability distribution function. The probability distribution function, it is defined as capital F(x) of x. The probability distribution function, it is defined as capital F(x) of x. The probability event, the probability of the event is equal to the sum of the probabilities of ఎలిమెంటరీ కాంపోనెంట్స్ ఆఫ్ ది గివెన్ ఈవెంట్. ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు దీంట్లో ఒక స్కేల్ తీసుకున్నాం అనుకోండి. ద స్కేల్ ఈజ్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ -∞ టు ఇన్ఫినిటీ. సో -∞ టు ఇన్ఫినిటీ. ఇక్కడ మీకు అర్థం కావాలరా, నేను ఇక్కడ -∞ లెస్ దాన్ x లెస్ దాన్ ఇన్ఫినిటీ అని పెట్టాను, మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు చూడరా, ఈ ప్లేస్లో -∞, ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఆఫ్ -∞ వాల్యూ ఈజ్ ఆల్వేస్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందిరా. దట్ ఈస్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద ప్రాపర్టీ అవుతుంది. ఎందుకని చెప్పాను, దట్ ఈస్ నథింగ్ బట్ రియల్ వాల్యూ అనేది ఈజ్ ఆల్వేస్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 1. సో ఇప్పుడు చూడమ్మా, సో f(x) of x is equal to p of x less than or equal to x, -∞ less than x less than infinity. That is the probability distribution function. If f(x) of x is a continuous function అయితే, that is nothing but continuous random variable అనుకుంటాం. డిస్క్రీట్ అయితే discrete random variable అనుకుంటాము. ఇప్పుడు నీకు ప్రాపర్టీస్ లోకి రండిరా. The properties of probability distribution function. Properties of probability distribution function లో ఫస్ట్ ప్రాపర్టీ రా, ఒకసారి జాగ్రత్త చూడమ్మా. The first property, the probability distribution function is always lies between 0 to 1. The probability distribution function is always, the probability distribution function is always -0 to 1. -∞ instead we are using 0. The probability distribution function of infinity value is always is equal to 1. So that the probability distribution function is always lies between 0 to 1. ఇప్పుడు నెక్స్ట్ అదే చూడమ్మా. నెక్స్ట్ ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఈ x లిమిట్స్ అంటే -∞ వాల్యూ is always is equal to 0. The probability distribution function is always infinity f(x) of x is equal to 1. That is the properties of probability distribution function. ఒకసారి చూడమ్మా. What is the use of probability distribution function in random variable? అన్నప్పుడు మీరు ఏం చెప్తారు, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ ది బిహేవియర్ లేదా డిస్క్రైబ్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ వేరియబుల్ అని చెప్తాం. బిహేవియర్ అంటే ఎలా, అసలు కరెక్ట్ అయినా కాదా, ఓకేనా. బిహేవియర్ కరెక్ట్ అయినా కాదా, ఇచ్చిన రియల్ నంబర్ దట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ కి మనం వీఆర్ యూజింగ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే దానికి నేను ప్రాబ్లమ్స్ కూడా రెడీ చేశాను రా. నెక్స్ట్ క్లాస్లో ప్రాబ్లమ్స్ చెప్తాను, ఓకేనా. నెక్స్ట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ తర్వాత ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అంటారు. నెక్స్ట్ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అంటే ద డెరివేటివ్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. ఒకసారి గుర్తుపెట్టుకున్నాం, ద డెరివేటివ్ ఆఫ్ ది distribution function is called as probability density function. The derivative of the probability distribution function is called as probability density function. It is defined as small f(x) of x. It is defined as small f(x) of x. But what is the use of probability density function in random variable ante, just we have to find the real value of the given function.
అంటే మనకున్నటువంటి ర్యాండమ్ వేరియబుల్లో రియల్ ఫంక్షన్ యొక్క ఒరిజినల్ రియాలిటీ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి వీఆర్ యూజింగ్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. ఓకేనా? సో ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ మీన్స్, జాగ్రత్తగా నాలుగు ఈ చాలా ఇంపార్టెంట్ రా. Probability density function means the derivative of the distribution function is called as probable. The derivative of the distribution function, the derivative of the distribution function is called as probability density function. Next one namma channa. ఇది అయిపోయిన తర్వాత what is the use of probability density function? It is used to find the value of the It is used to find the value. It is used to find the value of the given random variable is called as probability density function. మనం probability density function లో ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఒక నిమిషం. ఇప్పుడు చూడమ్మా, the probability p of x less than or equal to x, that is nothing but fx of x. అంటే px less than or equal to x అంటే is nothing but probability distribution function. ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఇచ్చి, ఒకసారి జాగ్రత్తగా అంటారా తల్లి, వాడు మనకి ప్రాబ్లమ్స్లో ఎలా ఇస్తాడంటారా, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ కానీ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ కానీ డైరెక్ట్గా ఇస్తే మనం ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ వాడేం చేస్తాడంటే ప్రాబ్లమ్స్లో ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఇస్తాడు మనకి. అంటే స్మాల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ సంథింగ్ అని ఇస్తాడు. అంటే ఒక వాల్యూ ఇస్తాడు. ఆ వాల్యూ ఇచ్చి దాని యొక్క బిహేవియర్ను ఫైండ్ అవుట్ చేయమంటాడు. అంటే మనకు వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమి ఇచ్చాడు, మనకి ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఇచ్చాడు. ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఇచ్చి ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే చూడమ్మా, ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ with respect to probability density function integral minus infinity to x fx of x dx. The real value is always lies between minus infinity to infinity. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే డెన్సిటీ ఫంక్షన్లో ద లిమిట్స్ ఈజ్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ minus infinity to x. x is nothing but real value. వాడు రెండు వాల్యూస్ ఇస్తాడు. చాలా చాలా సింపుల్గానే ఉంటాయి రా, మీకు ఇంటర్మీడియట్ తోటి పోల్చుకుంటే ప్రాబ్లమ్స్ చాలా చాలా సింపుల్గా ఉంటాయి. ఇప్పుడు అదేవిధంగా ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఒక వాల్యూ, నేను ప్రాబ్లమ్స్లోకి వెళ్ళినప్పుడు ఈజీగా అర్థమవుతాం. ఒక ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్, ఒక ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అంటే వాడు ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కార్నర్ నుంచి లాస్ట్ కార్నర్ వరకు ఉన్నాడు. జస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ది ప్రాబబిలిటీ, జస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ది ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ probability density function of probability density function of probability density function of given event అని కనుక ఎవడన్నా అన్నాడు అనుకోండి అమ్మ, మనం ఏం చేస్తాం, ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ జస్ట్ వీ హ్యావ్ టు కౌంట్ ది టోటల్ వాల్యూని కౌంట్ చేస్తాం. బట్ ఇన్ ర్యాండమ్ వేరియబుల్ లేదా ర్యాండమ్ వేరియబుల్ అండ్ స్టొకాస్టిక్ ప్రాసెస్లో జస్ట్ చూడరా, p of x is nothing but ఏమని చెప్పాను, ర్యాండమ్ వేరియబుల్. ద ర్యాండమ్ వేరియబుల్ ఫస్ట్ కార్నర్ a అండ్ సెకండ్ కార్నర్ b. అంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ ది రియల్ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ ఫస్ట్ కార్నర్ టు లాస్ట్ కార్నర్. హౌ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది గివెన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ కమ్మ బి అన్నాడు అనుకుంటారా, అప్పుడు ఏమొస్తుంది, ఇంటిగ్రల్ మై ఏ ఇంటిగ్రల్ a to b fx of x dx అయితే విత్ రెస్పెక్ట్ యు అయితే యు, du అయితే du యాజ్ యూ ఇష్ట, అది ఏదైనా పెట్టుకోవచ్చు, బి అయితే బి అని పెట్టుకోవచ్చు, యు అయితే యు అని పెట్టుకోవచ్చు. ఓకేనా, ఒకసారి జాగ్రత్త చూడమ్మా. జస్ట్ ద డెరివేటివ్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, the derivative of the distribution function is called as density function. ఇంకా మీకు ఇంకొక పాయింట్ చెప్తాను చూడరా, ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్లో ఇంటిగ్రల్, ఇప్పుడు జాగ్రత్త చూడమ్మా, ఇంటిగ్రల్ జాగ్రత్త చూడమ్మా, a to b అంటే a is nothing but minus infinity, b is nothing but infinity value. fx of x, fx of u du విత్ రెస్పెక్ట్ నేను u అని తీసుకున్నాను రియల్ వాల్యూని, యాజ్ యూ విష్, సి అయితే సి తీసుకోవచ్చు, బి అయితే బి, యాజ్ యూ విష్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏదైనా. సో ఈ వాల్యూ ఎలా వస్తుంది,
ఇది మొత్తం ఎలా వచ్చింది అనే దానికి ఒకసారి సింపుల్గా చూడండి. ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డి ఇంటూ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్. జస్ట్ వీ హ్యావ్ టు బోత్ సైడ్స్ మనం ఇంటిగ్రల్ అప్లై చేసాం అనుకోండి అమ్మ. ఇంటిగ్రల్ అప్లై చేసినప్పుడు ఏమవుద్ది, ఈ డిఎక్స్కి డిఎక్స్ క్యాన్సిల్ అవుద్ది. అప్పుడు ఇదేమవుతుంది మనకి, జాగ్రత్తగా వినాలి. ఈ ఇంటిగ్రల్ మన ఇంటిగ్రల్ బోత్ సైడ్స్ మన ఇంటిగ్రల్ అప్లై చేసాం. ఇక్కడ బోత్ సైడ్స్ ఇంటిగ్రల్ అప్లై చేసినప్పుడు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ డిఎఫ్ఎక్స్ బై డిఎక్స్ అవుతుంది. ఈ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్కి రెండు క్యాన్సిల్ అయితే అప్పుడు ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ అవుతుంది. ఇక్కడ ఏమవుద్ది, ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ అవుతుంది. ఇంకోసారి గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ క్యాపిటల్ ఎఫ్ఎక్స్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ ఎంత వస్తుంది మనకి, 0. ఎఫ్ఎక్స్ ఆఫ్ ఇన్ఫినిటీ వాల్యూ ఎంత, 1. అప్పుడు టోటల్ ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ ఈజ్ ఈక్వల్ టు 1. ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ ఈజ్ ఈక్వల్ టు 1. అది ఎలానో చెప్తున్నాను చూడమ్మా, ప్రాపర్టీస్లో వస్తాయి. ఇప్పుడు ఒకసారి చూడండమ్మా. ఫస్ట్ ప్రాపర్టీ చూడండి, ప్రాపర్టీస్ ఆఫ్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్లో జాగ్రత్తగా ఫస్ట్ ప్రాపర్టీ, ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ is always greater than or equal to 0. Is always greater than or is equal to 0 for all values of the real value. ఇప్పుడు జాగ్రత్తమ్మా, ద ప్రాబబిలిటీ డెన్సిటీ అంటే ఒక వాల్యూ, రియల్ ఫంక్షన్ యొక్క వాల్యూ అనేది ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే 0 కంటే ఎక్కువగానే ఉంటుంది. 0 అయినా అవ్వచ్చు, లేదా 0 కంటే ఎక్కువైనా అవ్వచ్చు. ఓకేనా? అంటే ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఎక్స్. ఇంకొకటి చూడమ్మా, నేను ఇందాక మీకు ఒకసారి చెప్పాను చూడరా, ద ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ద ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. The all values of probability density function is always is equal to 1. The probability density function is always is equal to 1. 1 అయిందా లేదా? ఒకసారి మీ నోట్స్లో ట్రై చేసుకోండి. ఇప్పుడు దీనికి అకార్డింగ్ టు డెఫినేషన్కి వెళ్ళండి. అసలు వాట్ ఈస్ మెంట్ బై ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్? ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అంటే ఏంది? f of x is equal to df of x by dx. Both sides we are applying, both sides integral apply చేసాం అనుకోండి రా, with respect to minus infinity to infinity. ఈ రెండింటికి ఇంటిగ్రేషన్ అప్లై చేసి both sides minus infinity to infinity కనుక చేస్తే the integral of minus infinity to infinity fx of x dx is equal to 1 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చూడమ్మా, ఒకసారి జాగ్రత్త చూడరా. ఇవి ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. ఒకసారి ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి అడగండి అమ్మ. రైజ్ హ్యాండ్ చేయండి. ఒకసారి రైజ్ హ్యాండ్ చేయాలి. మీకు ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు చెబుతాను ఇవి ఈజీగా. ఎవరైనా డౌట్ ఉంటే ఒకసారి అడగాలరా. ఎవరికి డౌట్ లేవా? ఎవడు మాట్లాడలేదురా. ఎవరో జగదీష్ అనేవాడు కానీ 407 అజిత్ వీళ్ళందరూ సెల్ పక్కన పెట్టుకున్నారా లేతేరా? 438 అమ్మా, అందరికి అర్థమైందా? జయసూర్య ఒకసారి రెస్పాండ్ అవరా. వాట్ ఈజ్ ఓకే గుడ్. ఎస్ సార్, క్లియర్ సార్. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతా. 475. వీఆర్ ఆల్ అండర్స్టాండ్ యూ కాన్సెప్ట్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి జాగ్రత్త చూడరా. ఈ రెండింటి మీదనే మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయిరా. మెయిన్ మనకి ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ మీద,
ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ మీద మాత్రమే మనకు ఉంటాయి. ఓకేనా? సో నాకు అందుకే అది ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషను, ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. ఒకసారి జాగ్రత్త చూడమ్మా. ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే ఏం చెప్పాను మీకు? ఈ రెండు జాగ్రత్త ఏనమ్మా. ఇది ఒక్కరోజు ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే ద ప్రాబబిలిటీ distribution function means just we have to use the describes of the given random variable లేదా behavior of the, to find the behavior of the random variable, behavior of the random variable. The definition of probability distribution function means the probability of that event, the probability of that event is equal to the sum of the probabilities of all elementary components of the given event. Sum of all elementary components of the given event is called as probability distribution function. It is denoted by capital F x of x, capital F x of x, the p of x less than or equal to x. The probability distribution function is always lies between 0 to 1, is always lies between 0 to 1. The probability distribution function is always is equal to 0 to 1. ఒకసారి చేద్దామమ్మా. ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ ఎంత ఉంటుందిరా? మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ ఇస్ ఆల్వేస్ ఇస్ ఈక్వల్ టు 0. ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ is always is equal to 0. The probability distribution function of infinity value is always is equal to 1. That is clear, amma? Inga okay, yes, okay, good. మీరు అందరూ తెలియగలరా? అది కొంచెం మనసు పెట్టి చదివితే బాగా గట్టిగానే పాస్ అవుతారు. జాగ్రత్తగా వినండిరా. ఓకేరా, ఆల్ యాప్ బాగా చెప్తున్నారా. నెక్స్ట్ అమ్మ, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే ఓకే, క్లియర్. నెక్స్ట్ రా. సో ప్రాపర్టీస్ ఆఫ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ కూడా సేమ్ యాజ్ యూజువల్గా 0. ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఇస్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 to 1. ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ 0. ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఇస్ ఆల్వేస్ ఇస్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ అమ్మ, అన్నీ మనకి ప్రాబ్లమ్స్ అన్నీ ఇంక దీని మీదనే ఉంటాయిరా. ఇప్పుడు ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్, మనకు ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అంటే ఏమొస్తుంది? మనకి ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. ఈ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్లో జస్ట్ చూడమ్మా, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ప్రాబబిలిటీ? ఒక్క నిమిషం రా, చెప్పండి రా. ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ చెప్పండి. ఓకే, చూడమ్మా 17 ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ టు ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ది రియల్ ఫంక్షన్, టు ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ది రియల్ ఫంక్షన్. మనకున్నటువంటి ర్యాండమ్ వేరియబుల్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవడం కోసం వీఆర్ యూజింగ్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ యూజ్ చేస్తాం. యాజ్ పర్ ఎవరైనా మిమ్మల్ని వాట్ ఈజ్ మెంట్ బై వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఇన్ ఆర్ఎస్పి అని ఎవరైనా అడిగారు అనుకుంటారా? జస్ట్ యూ హ్యావ్ టు యూజ్ టు ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్, అంతే చాలు, దట్స్ ఆల్. కానీ డెఫినేషన్ యాజ్ ఏ మ్యాథమెటికల్ డెఫినేషన్ ఆఫ్ ది ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఏమని చెప్తుందంటే ద డెరివేటివ్ ఆఫ్ ది distribution function, the derivative of the distribution function is called as probability density function. The derivative of the distribution function is called as probability density function. Okay, now clear? The derivative of the probability distribution function is called as probability density function. మరి ఇప్పుడు చూడండిరా, ఒక వాల్యూ అనేది 0 అన్నా ఉండొచ్చు, 0 కంటే ఎక్కువ అన్నా ఉండొచ్చు. మైనస్లో ఉంటుందా? ఎట్టి పరిస్థితుల్లో మైనస్లో ఉండదు. అందుకే నేను చెప్పాను ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ద ప్రాబబుల్ అంటే ద ఫస్ట్ ప్రాపర్టీ, దానికి ప్రాపర్టీలు రాసుకోవచ్చురా. ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ ది ర్యాండమ్ వేరియబుల్ is always greater than or equal to 0, is always greater than or equal to 0. Is greater than or equal to 0 for all
వాల్యూస్ ఆఫ్ రియల్ ఫంక్షన్, ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ రియల్ ఫంక్షన్. మీకు రేపు నేను చెప్పే ప్రాబ్లమ్స్లో ఏ ప్రాబ్లమ్స్లో చూసినా కానీ నెగిటివ్ వాల్యూ అనేది ఉండదు. నెగిటివ్ వాల్యూ అనేది ఉందంటే ఇంకా వర్క్ చేయనట్లే కదా మిషన్. మనం చేస్తున్నంత జస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ది రియల్ ఫంక్షన్ ఆఫ్ ది గివెన్ ఈవెంట్. మనం చేస్తుంది ఏంటంటే టోటల్గా మనకు ఉన్నటువంటి ఈ సిస్టమ్ వల్ల జస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద రియల్ వాల్యూ, వర్కింగ్ ఆర్ నాట్, అంతే. ఇంకా అంతేగాని ఇంత పర్సెంటేజ్ వర్క్ చేస్తుందా, అంత పర్సెంటేజ్ వర్క్ చేస్తుందా ఇంకుండదు. జస్ట్ ఎస్ ఆర్ నో. అందుకే ద రియల్ వాల్యూ అంటే ద రియల్ వాల్యూ ఆఫ్ ది డెన్సిటీ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ రెండో పాయింట్లో చూడమ్మా, ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది చూడమ్మా, ది ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇది ఎలానో కూడా మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. అది కూడా ఎలానో చెప్పాను చూడమ్మా ఒకసారి. మీ దగ్గర కనుక నోట్స్లు కనుక ఉంటే, ఇప్పుడు మన ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఉంది. ఈ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్స్లో ఈ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ద డెరివేటివ్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్కి జస్ట్ వీ హ్యావ్ టు అప్లై బోత్ సైడ్స్. మనం ఇంటిగ్రేషన్ కనుక అప్లై చేస్తే ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ, ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ క్యాపిటల్ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్. అప్పుడు ఈ ఇంటిగ్రల్కి డి బై డిఎక్స్ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు మనకి ఎక్కడ ఏం మిగులుతుంది, ఎఫ్ ఆఫ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. సో దట్ మీన్స్ ఇక్కడ ఏముంది, ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ, ఎఫ్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ ఎంత ఉంది, మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ ఇస్ ఆల్వేస్ ఈజ్ ఈక్వల్ 0. ఎఫ్ ఆఫ్ ఇన్ఫినిటీ వాల్యూ ఎంత 1. సో అప్పుడు టోటల్ ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, total the probability density function of the given random variable is always is equal to 1. ఇంకొక పాయింట్ రాశాను చూడమ్మా, ఇక్కడ చూడండి, నేను క్రష్ పెడుతున్నాను చూడమ్మా. ఇక్కడ మౌస్ క్లిక్ చేసే దగ్గర ఇక్కడ ఒక్కసారి చూడండి. ఇది ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. ఎఫ్ అంటే క్యాపిటల్ ఎఫ్ అంటే వాట్ ఈస్ మెంట్ బై క్యాపిటల్ ఎఫ్ అంటే ఏం చెప్పాను, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. ఇది ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు డెన్సిటీ. ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే మనకి ఏమని చెప్పి నీకు ఇందాక ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో చెప్పాను రా. ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ మనకి ఎప్పుడైతే మనకి ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఇచ్చి ఒకసారి జాగ్రత్తగా తల్లి, దీంట్లో రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయిరా. ఇదే మెయిన్ మనకి ఆర్ట్. ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఇచ్చినప్పుడు అంటే స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చి ఫైండ్ ది క్యాపిటల్ ఎఫ్ ఎక్స్ కనుక ఫైండ్ చేయాలి అంటే ఒకసారి జాగ్రత్తగా నమ్ము. మనకు డెన్సిటీ ఫంక్షన్ ఇచ్చి డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే వాల్యూ ఇచ్చి వాడు ఎలాంటి వాడు అని మనం ఫైండ్ చేయాలి అంటే అప్పుడు వాడిని ఎలాంటి వాడు అని మనం ఇప్పుడు ఇక్కడే ఉందిరా, మీకు ఎలా అర్థం అవుతుంది ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇదేంటిది క్యాపిటల్ ఎఫ్ అనేది ఏమొస్తుంది మనకి, బిహేవియర్ వస్తుంది. ఇదేంటి వాల్యూ. ఈ వాల్యూ ఇచ్చి బిహేవియర్ ఫైండ్ చేయాలి అంటే స్టార్టింగ్ దగ్గర నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాలి. స్టార్టింగ్ వాల్యూ ఎంత, మైనస్ ఇన్ఫినిటీ. అంటే ఎలానో ఒకసారి జాగ్రత్త ఒక ఎగ్జాంపుల్ చూద్దాం చూడరా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వాల్యూ ఉందిరా, ఒక పర్సన్ ఉన్నాడు మనకి, ఒక పర్సన్ వాడు మంచోడు అని మీకు ఎవరైనా చెప్పారు అనుకోండి రా, వాడు మంచోడు, వాడు ఎలాంటి గుడ్ క్యారెక్టర్ అని చెప్పారు అంటే వాడిని ఎలా ఎస్టిమేట్ చేస్తారు మీరు వాడిని. మీకు ఆ టైంలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అంటే 2-3 డేస్లో వాడితోటి మీరు ఫ్రెండ్షిప్ చేసినప్పుడే వాడు గుడ్ అని చెప్తారా? ఎట్టి పరిస్థితుల్లో చెప్పరు. వాడు 10th క్లాస్లో బాగుంటాడురా, ఇంటర్మీడియట్లో కూడా బాగుంటాడు. ఎట్ ది సేమ్ టైం ఒకసారి చేస్తాను, ఎట్ ది సేమ్ టైం ఇంటర్మీడియట్లో 10th క్లాస్లో స్కూల్ మనకి 1 to 5th క్లాస్లో వీటన్నిటిలో కూడా వాడు గుడ్ క్యారెక్టర్ రా అంటారు. అంటే వాడు స్టార్టింగ్ ఎంత, మైనస్ ఇన్ఫినిటీ. ఆ మైనస్ ఇన్ఫినిటీ నుంచి లాస్ట్ గుడ్ క్యారెక్టర్ వరకు అంటే ఎంత, టీ ఈజ్ నథింగ్ బట్ రియల్ వాల్యూ ఆఫ్ ది గివెన్ ర్యాండమ్ వేరియబుల్. అంటే ఆ రెండు అంటే స్టార్టింగ్ నుంచి స్కూల్ స్టేజ్ నుంచి కాలేజ్ అప్ టు కాలేజీ స్టేజ్ వరకు వాడు గుడ్ క్యారెక్టర్ అయితే వాడి టోటల్ వాల్యూ ఎంత వస్తుంది, గుడ్ క్యారెక్టర్. అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం, వాడి యొక్క బిహేవియర్ని
the sum of probabilities of the elementary components of the given event. That is nothing but a probability distribution function. Sum of the probability distribution, sum of the probabilities of elementary components of the given event. అంటే వాడు స్కూల్ స్టేజ్లో ఉన్నటువంటి వాడి యొక్క క్యారెక్టర్ వాల్యూ